అందరికీ నమస్కారం. నేను పిల్లల యొక్క తల్లిదండ్రులతో నేరుగా మాట్లాడాలనుకుంటున్నాను. ఎవరైతే 10వ తరగతి పరీక్ష రాసిన వారు ఉన్నారో వాళ్ళ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. దయచేసి ఏ తల్లి, తండ్రి కూడా వారి యొక్క కొడుకును కానీ, కూతురును కానీ దయచేసి ఏమీ అనొద్దు. రిజల్ట్ అయిపోయింది, పరీక్ష అయిపోయింది, పరీక్ష యొక్క రిజల్ట్ ఇవ్వాలొచ్చింది. వారిని కంపారిటివ్‌గా ఏదో వేధించి పక్క అబ్బాయికి ఇలా మార్కులు వచ్చాయి, ఫలానా వ్యక్తికి ఇలా మార్కులు వచ్చాయని చెప్పని దయచేసి మీరు వారిని కంపారిజన్ ఎప్పుడు కూడా చేయకండి. దాని ద్వారా పిల్లల్లో ఉన్నటువంటి మనోస్థైర్యం ఖచ్చితంగా కోల్పోతూ ఉంటారు. ఫెయిల్ అయితే ఏమవుతుంది? జీవితం చాలా పెద్దది. మీరు అందరూ చూసారో లేదో, ఈ దేశాన్ని ప్రపంచాన్ని పాలిస్తున్నటువంటి పెద్ద పెద్ద మేధావులందరూ కూడా 10వ తరగతి, 7th క్లాస్, ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్లో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా కొంతకాలం సమయానికి వాళ్ళు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్లో సీఈఓస్గా, దేశాధినేతలుగా, ఒక కంపెనీలో పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. అలా నేను కూడా ఒక యావరేజ్ స్టూడెంట్ని. ఇవాళ రాష్ట్ర స్థాయిలో అనేక ఉద్యమాలు నడిపినటువంటి వ్యక్తిగా నాకు కూడా పెద్ద స్థాయిలో ఉండేటువంటి అవకాశం కుదిరింది. అంటే కేవలం ఎడ్యుకేషన్ అనేది మనల్ని లెవరేజ్ చేయడం కోసం తప్ప, ఏదో ఎగ్జామినేషన్ ఫెయిల్ అయిపోతూ కూడా నేను విద్యార్థులు కూడా ఒక గమనిక, సూచిక కూడా ఇస్తే ఇవ్వబోతున్నాను. దయచేసి విద్యార్థులు ఎక్కడో కూడా కంపారిటివ్గా మీరు అనుకోని ఫలానా అబ్బాయికి ఇబ్బంది అవుతుంది, సూసైడ్లు కానీ లేకపోతే యాక్సిడెంట్లు కానీ ఇలాంటివన్నీ కూడా ఈ మధ్యకాలం ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి విద్యార్థి మిత్రులారా, మీ అందరూ కూడా సంయమనం పాటించండి. రిజల్ట్ ఏది వచ్చినప్పటికీ కూడా మీరు పాజిటివ్గా తీసుకోండి. 10th క్లాస్ ఫెయిల్ అయితే ఇంటర్మీడియట్లో పర్ఫామ్ చేద్దాం అనుకోండి. ఈ రోజు నుంచి మీ తల్లిదండ్రులకి ఒక దిక్సూచిగా, ఎస్ మేము ఇవాళ నుంచి సరే అమ్మ ఎగ్జామినేషన్ అన్న 10th క్లాస్ పరీక్షలో తక్కువ మార్కులు వచ్చి ఇంటర్మీడియట్ నుంచి నేను బాగా పర్ఫామ్ చేస్తాను మీకు భరోసా ఇవ్వండి, ఒక ప్రామిస్ తల్లిదండ్రులకి ఇవ్వండి. వాళ్ళు కూడా ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తారు. ఏం జరిగినా కూడా మీ మంచిగా జరుగుతుంది. ఎందుకంటే ఈ లైఫ్లో ఇక్కడ మీరు బ్రేక్ అయ్యారంటే నెక్స్ట్లో చాలా బాగుంటుంది ఒక ఆలోచనని మీరు మనసులో పెట్టుకోవాల్సిన కోరుతూ, తల్లిదండ్రులు దయచేసి ముఖ్యంగా పిల్లలందరికీ కూడా ఒక బాసటగా నిల్చొని రిజల్ట్ ఎలా వచ్చినప్పటికీ కూడా వాళ్ళని హక్కును చేర్చుకోవాల్సింది కోరుతూ, ఎక్కడా కూడా ఎవరో బ్రెయిన్ వాళ్ళది కంపారిజన్స్ పోవద్దని చెప్పి నేను తల్లిదండ్రులు వినిపిస్తా ఉన్నాను.